హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు స్వాతి ఏ టు జెడ్ వ్లాగ్స్. టుడే వ్లాగ్ ఏంటంటే వెడ్నెస్డే మేము మా ఆడపడుచు మ్యారేజ్ ఫంక్షన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మేము పిల్లలు తీసుకొని అలా వైజాగ్ అక్కైపాలెం స్పోర్ట్స్ స్టేడియం దగ్గర కొత్తగా పెట్టారు కదండి ఇన్నర్బిట్ మాల్, అక్కడికి వచ్చామండి. మేము ఇక్కడికి రావడం ఇది సెకండ్ టైమే. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం అంతా ఓపెన్ అవ్వలేదు, కొన్ని మాత్రమే ఓపెన్ అయ్యాయి. ముఖ్యంగా అప్పుడు ప్లే జోన్ కూడా ఓపెన్ అవ్వలేదు. సో మళ్ళీ వచ్చాము పిల్లలు తీసుకొని, ఈవినింగ్ కదా అలా వచ్చామన్నమాట. మేము క్లోజ్ చేసే గంట ముందు వచ్చామండి. అందుకే లోపల చూడండి క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది, లేకపోతే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. క్రౌడ్ అసలు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఉన్నారు, ఇప్పుడు కూడా క్రౌడ్ ఎక్కువే ఉంటుంది. మా సెక్యూరిటీకి తెలిసిన మా ఆయన ఫ్రెండ్ సెక్యూరిటీ ఉంటే చెప్పారు, ఒక 1 అవర్లో క్లోజ్ అయిపోద్ది విజయ్ అనేసి. అదే జనాలు కూడా ఇంకే తగ్గారు. చూడండి లోపల వస్తే చూసారా ఎంట్రన్స్లోని ఆ ఇంటీరియర్ అంతా చూసారా, స్టార్టింగ్లో భలేగా ఉంటుంది. పైన లైటింగ్ సెట్టింగు, ఆ చెట్టు అవన్నీ ఎంట్రన్స్లో చాలా బాగుంటుందండి. మధ్యలో చూసారా మిడిల్లో ఆర్టిఫిషియల్ లీప్స్ అవన్నీ నా పైన జూమ్ చేశాను చూడండి, పైన లైటింగ్స్ అన్నీ చాలా బాగుంటుంది. నేను మొత్తం షూట్ చేయలేదు, ఎందుకంటే ఆ ఒక్క రోజులో మనం ఒక్క దాంట్లో వీడియోలో షూట్ చేసి చెప్పాలంటే కష్టం. చాలా పెద్దది కదండి మాల్. నెక్స్ట్ అందులోనే సినిమా థియేటర్స్, అది ఐనాక్స్ లాగా ఇక్కడ దే అల్లు అర్జున్ గారిది మూవీ వస్తుంది కదండి, మూవీ బ్యానర్స్ అవి కూడా ఇందులో ఉన్నాయి. చూడండి ఒకసారి ఎవరైనా వైజాగ్లో ఉంటే విజిట్ చేయండి, వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ చూడండి. బాగానే ఉంటుంది చూడడానికి, అంతా చాలా పెద్దది. అవన్నీ చూడండి ఒకసారి ఎంట్రన్స్లో అంతా. నేను అన్నీ అంటే కవర్ చేయలేకపోయాను, ఓన్లీ ప్లే కోసమే వెళ్ళాం కదా పిల్లలకి ఆడించడానికి, కానీ ఓన్లీ ప్లే జోన్ మాత్రమే నేను కొంచెం అలాగా మీకు వీడియో తీసి పెట్టాను, ఎవరికైనా ఉపయోగపడుతుంది కదని. మొత్తం కవర్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది, నెక్స్ట్ వ్లాగ్ కూడా సరిపోదులేండి టైము. చూడండి అందరూ అప్పటికే జనాలు చాలామంది వెళ్ళిపోయారు, అంటే క్లోజింగ్ టైం అని 1 అవరే ఉంది. వీళ్ళు పిల్లలు గోల్ చేస్తున్నారు కదా అనుకుని తీసుకొని వెళ్ళాము. చూడండి అదంతానా ఎస్కలేటర్స్ అవన్నీ మొత్తం బాగానే ఉంది, చాలా క్లాస్గా ఉంటుంది. కానీ చాలా పెద్దదండి బాబు, చూడాలంటే ఒక 1/2 అవర్ పట్టేస్తుంది అన్నీ చూడాలంటే. అంటే స్టే చేయడం కూడా జస్ట్ అలా చూసి రావడానికి కూడా టైం పడుతుంది. చాలా పెద్దది, మన వైజాగ్లోనే ఇది చాలా పెద్దది. అంటే హైదరాబాద్ లాగా వైజాగ్లో ద బిగ్గెస్ట్ మాల్ అంటే ఇదే ఇన్నర్బిట్ మాలే ప్రజెంట్. చూడండి అంతా ఉంటుంది, బాగుంటుంది. అక్కడ కనిపిస్తుందా టైం జోను, అక్కడ నెక్స్ట్ డీజే లైటింగ్ సెట్టింగ్స్ అంతా ఉందా, అదే అదేనండి మన పిల్లలది ప్లే జోను. అది సెకండ్ ఫ్లోర్లో ఉందండి. మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. వెళ్ళండి చూడండి ఒకసారి, అంత బాగానే ఉంటుంది. ఒకసారి వైజాగ్లో ఉన్న ఎవరైనా విజిట్ చేయండి, అసలు బాగానే ఉంటుంది. కొత్తగా పెట్టారు కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇది. అలా చూడండి చాలా బాగుంటుంది అంతనా. తీసుకొని వెళ్ళామండి పిల్లలకి, అదే ఒకలా ఏమైనా చూద్దాము, ప్లే జోన్ పెట్టారు కదా, అప్పుడు ఫస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు కదా, ఇప్పుడు చూద్దాము ఒకలా ఉంటే ఆడిద్దాం అనుకొని వెళ్ళాం. కానీ మాకు అక్కడికి వెళ్ళాక ఒక షాక్ తగిలిందిలేండి, అదేంటనేది వీడియోలో చెప్తాను చూడండి. అక్కడ చూసారా స్టార్టింగ్లో అదంతా సాఫ్ట్ ప్లే ఏరియా అండి. ఆ సాఫ్ట్ ప్లే ఏరియా పర్ హెడ్ కిడ్కి 600 అండి, చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇది లోపలికి. ఇక్కడ చెప్పాను కదా మీకు షాక్ అవుతారని, ఇక్కడ మా హస్బెండ్ అడుగుతున్నారు ప్రైజ్ లిస్టు అవన్నీ, నా కార్డు తీసుకోవడానికి అని. ఒక కార్డు 1200 స్టార్టింగ్ కార్డే 1200. చూసుకోండి, కార్డే 1200 అంటే 1200 అని కార్డ్ అంటే కాదు, అందులో అమౌంట్ 1200 ఉంటుంది. మనం 1200 తగ్గట్టు మనం గేమ్స్ ఆడుకోవచ్చు, అయిపోతే కార్డ్ రీఛార్జ్ చేసుకోవడమే. అంటే సిఎంఆర్ సెంటర్లో నెక్స్ట్ మన విశ్వనాథ స్పోర్ట్ క్లబ్ ఎలాగో అలాగా. కాకపోతే నాకు విశ్వనాథ స్పోర్ట్ క్లబ్తో పోలిస్తే ఇక్కడ కొంచెం ప్రైస్ చాలా ఎక్కువలాగా ఉందండి, చాలా ఎక్స్పెన్సివ్ లాగా ఉంది. అక్కడ అంత ఉండదు. అక్కడ సాఫ్ట్ ప్లే ఏరియా ఉంది కదా, అది సాఫ్ట్ ప్లే దానికి వచ్చి మనిషికి పిల్లలకి 200 300 అండి. అది 1 అవర్ లేదా 1/2 అవర్ ఆడుకోవచ్చు పిల్లలు, బాగుంటుంది సాఫ్ట్ ప్లే ఏరియా. కానీ ఇక్కడ చాలా ఎక్కువ చెప్పారు. నెక్స్ట్ కార్డు కూడా 1200 అంటే చాలా ఎక్కువ అనిపించింది మాకు అక్కడ 600 500 నుంచి స్టార్ట్ అవుతుంది. అయిపోయాక అమౌంట్ మనం రీఛార్జ్ చేసుకోవడమే. సిఎంఆర్ సెంటర్లో కూడా అంతే. అక్కడ లాస్ట్ టైం వెళ్ళాం కానీ విశ్వనాథ్ స్పోర్ట్ క్లబ్కి సిఎంఆర్ సెంటర్కి వీక్ ఆఫ్ వచ్చినప్పుడు అది రీమోడలింగ్లు చేపిస్తున్నారండి ప్లే జోన్ని అంతా. సో అవి లేవు, అందుకోసమనే ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ కూడా ఇంకా అలాగే ఉంది,
అది రీమోడలింగ్ అయిపోయిన తర్వాత ఓపెన్ అయితే అక్కడికి వెళ్ళడమే తప్పించి ఇక్కడ మనమైతే అంత ఎక్స్పెన్సివ్గా అంత అమౌంట్ పెట్టలేము. చూడండి అంతా బాగానే ఉంటాయి, పెద్దలకి పిల్లలకనే కాదు పెద్దలకు కూడా ఉన్నది, మనం ఎంజాయ్ చేయడానికి పిల్లలకి అంతా బాగానే ఉంటుంది. చూడండి ఎక్కువ చాక్లెట్స్ అండి, గేమ్స్ చాక్లెట్స్ అట్రాక్ట్ చేయడానికి పిల్లలకి ఎంత అట్రాక్ట్ చేయడానికి తెలుసు కదా, మన పిల్లలు చాక్లెట్స్ చూస్తే ఆగరని, ఆ చాక్లెట్స్ ఎక్కువ ఉన్నాయి ఆ గేమ్స్లో. అలాగే పిల్లలు ఎవరండి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు? మనకు పెద్దవాళ్ళకి మనకే నోరు ఊరుతుంది, ఇంక చిన్నపిల్లలు ఉంటారా చెప్పండి? అలా ఉంటుందండి చాలా. కానీ గేమ్స్ అయితే అన్నీ బాగున్నాయండి, కానీ రేటే కొంచెం చూసుకోవాలి. కానీ నాకు అన్నీ అక్కడ చూసారా ఆ అమ్మాయి బాగా హాయ్ చెప్తుంది, తను మా హస్బెండ్కి సిస్టర్ అవుతుందండి, అంటే మా హస్బెండ్ వాళ్ళ చుట్టాలు. అదే ఏంటి ఎవరెవరు వచ్చారంటే నేను మీ అన్నయ్య పిల్లలు వచ్చామని చెప్పాను. చూడండి అంతనా. పెద్దవాళ్ళు కూడా ఆడడానికి ఉన్నాయండి గేమ్స్ చాలా, పెద్దవాళ్ళకి పిల్లలకి అందరికీ ఉన్నాయి. మా హస్బెండ్ ప్రతిదీ చూపించారు, కాకపోతే పిల్లలకి అయితే మేము ఎక్కించలేదండి, కార్డు తీసుకోలేదు. 1200 అంటే మాకు ఎక్కువ అనిపించింది, అందుకే మేము కార్డు తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే, ప్రజెంట్ ఇప్పుడు ఇంకా సాలరీ పడలేదు కదా అనుకొని మేము డ్రాప్ అయిపోయాము. కానీ మన పిల్లలు ఊరుకుంటారా? మన పిల్లలు ఎలాంటి పిల్లలు, చాలా పిల్లలు అంటే ఎవరైనా అంతే కదండి, వాళ్ళకి అవన్నీ తెలియదు కదా, మొండి పట్టు పడతారు, ఏడుస్తారు. ఏదో జస్ట్ అలాగా అలా కూర్చోబెట్టి చేసి ఆడిచ్చాము. మా మోక్స్దాకి తెలుసు కదండి, పెద్దవి కదా, కార్డు ఉంటేనే గేమ్స్ ఆన్ అవుతాయని తెలుసు. ఇషాంత్కి అవేం తెలియదు కదండి, ఆడిని కొంచెం ఊరుకోబెట్టగలిగాం. కానీ జస్ట్ వాళ్ళ డాడీ అవి ఎక్కించి చేసి మూవ్ చేయించారు. కానీ మా మోక్స్దాకి మాత్రం ఊరుకోబెట్టలేకపోయాం. బయటకు వచ్చేసరికి పెద్ద పెద్ద ఏడుపు గోల, ఎంత అసలు ముఖం ఎత్తలేదు తను. దానికి అర్థమైపోయింది, కార్డు తీసుకో డాడీ అని చాలా గోల్ చేసింది. కానీ చిన్ను వద్దు చిన్ను, చాలా రేట్ కదా, ఇప్పుడు వద్దు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని కొంచెం అలా కన్విన్స్ చేసాం. కానీ అవ్వలేదు. ఆ తర్వాత బీచ్కి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ అది ఇప్పించి అలా కూల్ చేసాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా తీసుకెళ్తామని చెప్పాము. అదే చూడండి ఒకసారి, అంతా బాగానే ఉంటుంది. వైజాగ్లో ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మాల్ అంతా బాగానే ఉంటుంది, చాలా క్లాస్గా బాగా లుక్గా బాగుంటుంది. సో చూడండి ప్లే జోన్ అంతా బాగుంది, కానీ కొంచెం రేట్లు చూసుకోవాలంతే. మరి కొత్తది కదా, ప్రజెంట్ అలాగ ఉంటుందో తర్వాత తగ్గుతుందో లేదు తెలియదు. కానీ మనకి ఇప్పుడంతా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి అక్కడ బాల్స్ పడుతుంటాయి, మనం అందులో వేస్తే మళ్ళీ పడతాయి. ఇది విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో కూడా ఉందండి ఆల్రెడీ, చెప్పాను కదా. అక్కడ కూడా అన్నీ చాలా, అక్కడ ఇంకా స్పోర్ట్స్కి అయితే ఓన్లీ స్పోర్ట్స్కే కదా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అక్కడ మంచు పడుతుంది కదా, అది కూడా, అవి కూడా బాగానే ఉంటాయి. ఇంకా చూడండి చాక్లెట్స్ మీకు జూమ్ చేసి మరి, అదే ఎక్కువ చాక్లెట్స్ అక్కడ నాకు కూడా నోరూరుతుంది. పిల్లలకి ఇంక అట్రాక్ట్ ఎవరేటండి చిన్నపిల్లలు. చూడండి కిండర్ జాయ్, డైరీ మిల్క్ సిల్క్లు, మళ్ళీ అమెరికన్ చాక్లెట్స్, చాలా చాలా రకాల చాక్లెట్స్ అండి. ఎక్కువ గేమ్స్లో చాక్లెట్సే, అవి అవే ఎక్కువ ఉన్నాయి. అంటే చిన్నపిల్లలకు సంబంధించినవి, మరి వాటికి అట్రాక్ట్ అవుతారు కదా, ఒక టెడ్డీ బేర్స్ అవి అన్నీ ఉన్నాయండి. ఇది నేను కూడా ఏదో ఒకటి ఎక్కాలి కదా అనుకుని ఎక్కాను, నాకు అది నచ్చింది ఆ బైకు. జస్ట్ అలాగ ఎక్కితే మా హస్బెండ్ నన్ను కూడా తీస్తారు, వీడియో తీస్తారు. ఫోన్లో అనుకొని నేను ఇంకా అలా చేశాను. చూడండి ఇక మా ఇశాంత్ అవన్నీ కార్డు స్వైప్ చేస్తేనే అవుతాయని వాడికి తెలియదు పాపము. అంటే మా మోక్స్కి తెలుసు, వాళ్ళ డాడీ అలాగా ఆయన పాపం డైవర్ట్ చేయడానికి వాళ్ళ డాడీ కూడా ఎక్కి అదేదో అవుతున్నట్టు పాపం అలా ఆడకన్నా ఉండడం కావాలి మనకి. మోక్స్కి అయితే చెప్పలేము, ఇషాంత్ కొంచెం చెప్పగలం కదా. ఇదేంటి ఈరోజు వ్లాగ్. చూడండి ఇంకా ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. సరే అండి, నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అక్కడ చూసారా టైమ్ టు పార్టీ, అక్కడ ఏదైనా కిట్టి పార్టీస్ కానీ బర్త్డే పార్టీస్ కానీ చేసుకోవచ్చండి. దీనికోసం చెప్పడం మర్చిపోయాను, మా హస్బెండ్ ఇది అందుకే తీయమన్నారు, ఎవరికైనా ఉపయోగపడుతుందని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, ప్లీజ్ అండి, నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతవరకు మంచి వీడియోల కోసం ఇక మీద మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తానండి. చిన్న తప్పులు ఉంటే క్షమించండి. నాకు ఇంకా నేను ఇంకా అవ్వాలి, ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. యూట్యూబ్ అంటే అంత తేలికేం కాదులేండి, నాకు ఇప్పుడు తెలుస్తుంది, చాలా నేర్చుకోవాల్సింది ఉంటుంది. కొంచెం తప్పులు ఉంటే కొంచెం క్షమించండి. అదే కొంచెం ఇంకా నేర్చుకొని ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తాను. సరే బాయ్ అండి అందరికీ. నా ఛానల్ చూడండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ అండి అందరికీ.